సోదరులు కిషన్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు నరేష్ గారికి, అశోక్ గారికి, మరి మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గౌడ్ గారికి, లక్ష్మణ్ పటేల్ గారికి, సీతయ్య గారికి, మరి చిలుక శ్రీనివాస్ గారికి, మరి మిగతా పెద్దలందరికీ కూడా రాధా మేడం గారికి, సరిత మేడం గారికి, మరి అందరికీ కూడా పేరు పేరున మరి ఇక్కడ హాజరైనటువంటి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, మరి కార్యవర్గ సభ్యులకు, ప్రాథమిక సభ్యులకు, ముఖ్యంగా ప్రమోషన్ పొంది ఈరోజు సంతోషంగా వారి వారి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సోదర సోదరి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి వాస్తవంగా ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మన పిఆర్2 సమావేశాలు అనుకున్న టైం కంటే ఒక అరగంట గంట ఆలస్యమైన నిండుగా ఉండేటటువంటి సందర్భం. కానీ ఈరోజు మరి అనేక కార్యక్రమాలు, ఫంక్షన్స్ ఉండటం కావచ్చు, మరి కొంత మరి ఇంకా మరి రకరకాల కారణాలతో మరి అనుకున్నంత రాకపోయినప్పటికీ మరి వాళ్ళు మంచి పద్ధతి ప్రకారంగా పోతే తప్ప మనం అనుకున్నది సాధించలేమనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నికలంటే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి, ఎత్తుగడలు ఉంటాయి, ఆపోజిట్ రకరకాల ప్లానింగ్ చేస్తుంటారు. కాబట్టి మన సభ్యులు ఉంటారు, మన సభ్యులు మనకి వేస్తారనుకుంటాము, రకరకాల ప్లానింగ్స్ తోని మన వాళ్ళని కూడా మరి వ్యతిరేకించి చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, మరి వంగ మహేందర్ రెడ్డి గారు మన మీద తన క్యాండిడేట్ అయినప్పటికీ మన నాయకుల మీద వదిలేసి మీ ప్లానింగ్ ప్రకారం నడిచేటువంటి వ్యక్తి కాబట్టి వారి యొక్క ఆలోచన మరి మీ ఆలోచనతో వారి ఆలోచనతో పంచుకొని ప్రతి జిల్లా మన నిజామాబాద్ జిల్లాలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మరి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి మన జిల్లాలో మంచి మెజారిటీని వారికి వంగ మహేందర్ రెడ్డికి అందించి వారి గెలుపులో నిజామాబాద్ జిల్లా ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మరి ఇంకొకసారి చెప్తా ఉన్నా, మనకున్న సమస్యలను తీర్చండి, ఆ పెండింగ్ బిల్లులను ఖచ్చితంగా వాటిని సాధించి పెట్టి మరి టీచర్లకు ఆ సమస్య నుంచి తీర్చినప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుందనే విషయాన్ని, ఆ పెండింగ్ బిల్లుల మీద ఖచ్చితంగా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా ఒప్పించాల్సిన అవసరం లేని విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి నిన్న కూడా చెప్పిన సార్ మోహన్ రెడ్డి సార్ గారికి ముఖ్యంగా చెప్తా ఉన్నా, మీరు అనుకుంటే అయిపోతుంది సార్, మొన్న ప్రమోషన్స్ లో కొన్ని పోస్టులు మిగిలిపోయినాయి, వాటిని కూడా మీరు అధికారులతో గవర్నమెంట్ తో మాట్లాడి తిరిగి వాటిని కూడా ఇంకా ఎవరైతే సీరియల్లో ఉన్నారో మరి వారి సీనియారిటీ ప్రకారంగా ఇంకా మిగిలిన వాళ్ళని కౌన్సిలింగ్ పిలిపించి వాటిని కూడా భర్తీ చేస్తే ఇంకా కొన్ని పోస్టులు అన్ని కూడా భర్తీ అయ్యే పరిస్థితి ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్.